హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫిబ్రవరి 2025లో రిలీజ్ అవబోతున్న మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. మన లిస్ట్లో ఫస్ట్ మూవీ వచ్చేసరికి ఫిబ్రవరి 1st రిలీజ్ అవబోతున్న రాచరికం మూవీ. ఈ మూవీలో అయితే విజయ్ శంకరన్ హీరోగా నటిస్తున్నాడు. విజయ్ శంకరన్ గుజరాత్ IPL టీంలో అయితే ఆడేవాడు. గుజరాత్ టీంలో ఆల్రౌండర్గా ఆడేవాడు. ఫస్ట్ టైం మనకి హీరోగా ఇంట్రడ్యూస్ అవబోతున్నారు. ఇంకా ఈ మూవీలో వరుణ్ సందేశ్, అప్సరా రాణి ఇద్దరు మెయిన్ లీడ్ రోల్లో నటించబోతున్నారు. ఇదైతే పొలిటికల్ విలేజ్ డ్రామా, లేడీ ఓరియంటెడ్ ఫిలిం. నెక్స్ట్ మన లిస్ట్లో వచ్చేసరికి ఫిబ్రవరి 6th రిలీజ్ అవబోతున్న పట్టుదల మూవీ. ఈ మూవీలో అజిత్ కుమార్ గారు, త్రిష గారు, అర్జున్ గారు, ఇంకా రెజీనా కసాండ్రా నలుగురు మెయిన్ రోల్లో నటిస్తున్నారు. నెక్స్ట్ మన లిస్ట్లో ఉండేది వచ్చేసరికి ఫిబ్రవరి 7th రిలీజ్ అవబోతున్న తండేల్ మూవీ. ఈ మూవీ అయితే చందు మొండేటి గారు అయితే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. కార్తికేయ 2తో సంచలనం సృష్టించిన మన చందు మొండేటి గారు తండేల్ 3 మూవీతో వస్తున్నారు. ఇదొక రియల్ స్టోరీ మీద బేస్ అయ్యి తీసిన మూవీ. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ వచ్చేసరికి మన నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో తండేల్ మూవీ ఫిబ్రవరి 7th రిలీజ్ అవబోతోంది. నెక్స్ట్ మన లిస్ట్లో ఉండేది వచ్చేసరికి ఫిబ్రవరి 14th రిలీజ్ అవబోతున్న బ్రహ్మానందం మూవీ. బ్రహ్మానందం గారు ఆయన కొడుకుని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఈ మూవీతో. ఆయనే ఈ మూవీలో వాళ్ళ కొడుక్కి తాతగా యాక్ట్ చేస్తున్నారంట. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బ్రహ్మానందం గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకి పెద్ద స్క్రీన్ మీద కనపడబోతున్నారు. ఈ ఫిబ్రవరి 14th చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అందులో మరొక మూవీ వచ్చేసరికి దిల్ రూబా మూవీ అయితే ఈ Feb 14th రిలీజ్ అవబోతుంది. కా సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం గారు చేస్తున్న మూవీ కావడంతో జనాలు దీనికోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దిల్ రూబా మూవీ ఎలా ఉండబోతుందని మీకు అనిపిస్తుందో ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కిరణ్ అబ్బవరం గారి కా మూవీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ మన లిస్ట్లో వచ్చేసరికి ఫిబ్రవరి 14th రిలీజ్ అవబోతున్న లైలా మూవీ. ఈ మూవీ విశ్వక్సేన్ గారి నెక్స్ట్ మూవీ. విశ్వక్సేన్ గారు ఈ మూవీలో లేడీ గెటప్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ చాలా బాగుంటుందని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్? ఫిబ్రవరి 14th ఈ మూవీయే కాదు 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 5 సినిమాల్లో మీరు ఏ సినిమాకి వెళ్తారో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే బ్రహ్మానందం గారిని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నాను. నేను బ్రహ్మానందం మూవీకి అయితే కంపల్సరీ వెళ్తాను. నెక్స్ట్ మన లిస్ట్లో ఉండేది వచ్చేసరికి ఫిబ్రవరి 14th రిలీజ్ అవబోతున్న కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ మూవీలో అయితే రెడ్ హల్క్ని మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. మార్వల్ సినిమాస్ చాలా రోజుల నుంచి ఒక మంచి హిట్ కోసం అయితే ఎదురు చూస్తుంది. మార్వల్ సినిమాస్ నుంచి నేను కూడా ఒక మంచి ఫిలిం కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ మూవీ అన్న బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. మార్వల్ మూవీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన లిస్ట్లో ఉండేది వచ్చేసరికి ఫిబ్రవరి 14th రిలీజ్ అవబోతున్న తమ్ముడు మూవీ. పవన్ కళ్యాణ్ గారు టైటిల్ పెట్టుకొని నితిన్ గారు అయితే ఇంకొక సినిమా చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి మేనరిజం ప్రతి సినిమాలో ఆయనకి పెట్టడం అలవాటు. ఈ మూవీతో నితిన్ గారు మళ్ళీ ఫామ్లోకి వస్తారని నేనైతే అనుకుంటున్నాను. నితిన్ గారి మూవీ కోసం లేదా పవన్ కళ్యాణ్ గారి మేనరిజం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఫిబ్రవరి 14th రిలీజ్ అవబోతుంది. ఈ మూవీయే కాదు 5 సినిమాలు ఫిబ్రవరి 14th రిలీజ్ అవబోతున్నాయి. మొత్తం 5 సినిమాల్లో మీరు ఏ సినిమాకి వెళ్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన లిస్ట్లో ఉండేది వచ్చేసరికి ఫిబ్రవరి 21st రిలీజ్ అవబోతున్న మజాకా మూవీ. ఇదైతే సందీప్ కిషన్ గారు, రీతు వర్మ గారు, ఇంకా రావు రమేష్ గారు నటిస్తున్న కామెడీ థ్రిల్లర్ మూవీ అని అయితే మనకు తెలుస్తుంది. ఈ మూవీ మజాకా మూవీ అయితే 21st ఫిబ్రవరి రిలీజ్ అవబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మన లిస్ట్లో ఉండేది వచ్చేసరికి ఫిబ్రవరి 21st రిలీజ్ అవబోతున్న డ్రాగన్ మూవీ అయితే మన ప్రదీప్ రంగనాథన్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ అంటే లవ్ టుడే మూవీతో మనందరికీ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఇచ్చిన ప్రదీప్ రంగనాథన్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ గారు ఈ మూవీ కోసం చాలా కష్టపడినట్టయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ గారు, అనుపమ పరమేశ్వరన్ గారు హీరోయిన్ గారు నటిస్తున్నారు. నెక్స్ట్ మన లిస్ట్లో ఉండేది వచ్చేసరికి
ఫిబ్రవరి 25న రిలీజ్ అవబోతున్న శబ్దం మూవీ. ఈ మూవీ అయితే ఆది పినిశెట్టి గారు నటిస్తున్నారు. ఈ మూవీలో చాలా పెద్ద కాస్టే ఉంది. సిమ్రన్ గారు, లైలా గారు, ఇంకా లక్ష్మీ మేనన్ గారు అందరూ చాలా మంచి రోల్లో నటిస్తున్నారని ఈ మూవీ కాస్ట్ అయితే తెలియజేస్తుంది. ఈ మూవీ అయితే ఆది పినిశెట్టి గారు ఫిబ్రవరి 25న రిలీజ్ చేయబోతున్నారు. నా లిస్ట్లో ఉన్న మూవీస్ అన్నీ అయితే నేనైతే చెప్పేశాను ఫ్రెండ్స్. నేను ఇంకేదైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి ఫిల్మ్ అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ నౌ.